ఈ మధ్యన మన దేశంలో బెట్టింగ్ యాప్ల నిర్వహణ అనేది జరుగుతుంది. ఈ బెట్టింగ్ ఏదైతే ఉందో ఇది యువతను పెడత్రోవ పట్టించి ఈ యొక్క యువతను నిరాశావాదం వైపు, యువతను పెడుమార్గంలో నడిపించడానికి ఈ యొక్క బెట్టింగ్ యాప్లు ఉపయోగపడుతున్నాయి. వీటిని ప్రోత్సహించడం అనేది అవివేకమైనటువంటిది కనుక మనం దీన్ని ఖండిస్తున్నాం. అలాగే ఈ యొక్క ప్రకాష్ రాజ్ సినిమా యాక్టర్ కానీ ఇతర మహిళా సినిమా యాక్టర్లు కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడం అనేది ఏదైతే ఉందో అది దేశానికి వినాశకరమైనటువంటి విషయం. అది యువతను పెడత్రోవ పట్టించడానికి ఉపయోగిస్తున్నారు కనుక ఇటువంటి బెట్టింగ్ యాప్లను నిషేధిస్తూ ఇందులో ప్రోత్సహించిన వారిని ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించే వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా భారతీయ మన సురక్షా సమితి ఖండిస్తుంది. వాళ్ళను కఠినంగా శిక్షించాలని కోరుతుంది. ఈరోజు దేశంలో ప్రధానంగా తెలంగాణ లోపల నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే బెట్టింగ్ యాప్ల గురించి. ఈ బెట్టింగ్ యాప్లు అనేటువంటివి యువకులే కాకుండా పెద్దల యొక్క జీవితాలని నాశనం చేస్తున్నాయి. ఇవి బెట్టింగ్ యాప్లు అనేటువంటివి జీవితాలు నాశనం చేయడమే కాకుండా వాళ్ళని మరణానికి చేరువ చేస్తున్నాయి. ఈ బెట్టింగ్ యాప్లు అనేటువంటివి ఈ బెట్టింగ్ యాప్లు అనేటువంటివి అది బెట్టింగ్ యాప్ యొక్క నిర్వాహకులు ఎవరో కూడా తెలియదు. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఊరు పేరు లేనటువంటి వాళ్ళ పేరు మీద ఈ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఈ బ్యాంక్ అకౌంట్ల ద్వారానే ఈ బెట్టింగ్ యాప్ యొక్క లావాదేవీలు అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ బెట్టింగ్ యాప్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్లో ఒక ఆకర్షణీయమైనటువంటి పేర్లతోటి ప్రమోట్ చేయడం జరుగుతుంది. వీటిని ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రధానంగా ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ దాంతోపాటు ఈ సినిమా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా సొసైటీని యొక్క హితం కొరకు సొసైటీ యొక్క సంక్షేమం కొరకు పనిచేయవలసినటువంటి ఈ సినిమా నటులు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి కోట్లాది రూపాయలు ఆర్జిస్తూ సమాజాన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ప్రధానంగా ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సమాజానికి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చీడపురుగు లాంటి వాళ్ళు సమాజానికి సంఘ విద్రోహ శక్తులతో సమానమైనటువంటి వాళ్ళు ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు. సో ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఏమవుతుందంటే అనేక మంది యువతతో పాటు పెద్దవాళ్ళు కూడా అలవాటు పడుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్లు అనేటువంటి ప్రధానంగా ఏం చేస్తున్నాయంటే చిన్న మొత్తంలో కూడా పెట్టుబడులు పెట్టించి లాభాలు వచ్చేలా చూస్తున్నాయి. తర్వాత దానికి అలవాటు పడిన తర్వాత పెద్ద మొత్తంలో కూడా డబ్బులు పెట్టిన తర్వాత అవి పోయేలా చూస్తున్నాయి. సో దీంతో ఏంటంటే ఈ పోయిన దగ్గరనే డబ్బులు ఊరికే రావనేటువంటిది ఆలోచన లేకుండా పోయిన దగ్గరనే సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఈ డబ్బులు పోయిన తర్వాత వస్తాయనేటువంటి ఆశతోటి అప్పుల పాలు కావటము. దానికి తోడు ఈ మధ్యన లోన్ యాప్లు అనేటువంటివి వచ్చినాయి. ఈ లోన్ యాప్ లోపల కూడా అప్పులు తీసుకొని అందులో కూడా వడ్డీలు అనేది చాలా పెద్ద మొత్తంలో ఒక రేంజ్లో ఉంటాయి. సో వీటికి అలవాటు పడిపోయి అప్పులు చేసి తెలిసిన వాళ్ళ దగ్గర ఈ లోన్ యాప్లో కూడా అప్పులు తీసుకొని అనేక కుటుంబాలను లక్షలాది రూపాయలు పోగొట్టుకొని యువత అనేటువంటిది నాశనం అయిపోతుంది. కుటుంబాలు అనేటువంటిది చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ఇలాంటి యాప్లు ఏవైతున్నాయో సమాజం యొక్క యువతని చెడు మార్గం వైపు మళ్లించే విధంగా యువతను చెడగొట్టేటువంటి విధంగా ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ ప్రకాష్ రాజ్ లాంటి ఒక సంఘ విద్రోహ శక్తుల్ని తక్షణమే అరెస్టు చేసి వారి మీద కఠినమైనటువంటి చర్యలను తీసుకోవాలని చెప్పి భారత సురక్షా సమితి తరఫున మేము డిమాండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. వ్యక్తుల్ని వెంటనే అరెస్టు చేసి ఎలాంటి రాజకీయ ప్రలోభానికి కాకుండా పోలీసులు నిష్పక్షపాతంగా అరెస్టు చేసి కఠినమైనటువంటి శిక్షలు విధించాలని కోరుతున్నారు.